పరంకరుణ పరంజ్యోతి విశిష్ట ఆలయ దర్శనం యొక్క ప్రాముఖ్యత. ఈరోజు మనము పరంకరుణ పరంజ్యోతి విశిష్ట ఆలయ దర్శనాన్ని చేసుకోబోతున్నాము. శ్రీ పరంజ్యోతి భక్తుల జీవితాలలో అసంఖ్యాకమైన మరియు విభిన్నమైన అద్భుతాలను చేసి ఉన్నారు. ఈ విశిష్ట ఆలయ దర్శనం యొక్క ప్రత్యేకత శ్రీ కల్కి చేసిన భౌతిక అద్భుతాలను చూడటము. ఈ భౌతిక అద్భుతాలు కారణము మరియు తర్కము అనే పరిధిని అధిగమిస్తాయి. మీరు ఈ అద్భుత సంభవాన్ని వీక్షిస్తూ శ్రీ పరంజ్యోతిని ప్రార్థించినట్లయితే మీ ఇళ్లల్లో కూడా సోమ వస్తుంది. అద్భుతాలను చూసినప్పుడు, చదివినప్పుడు, విన్నప్పుడు మరియు ఇతరులతో పంచుకున్నప్పుడు అవి ఎన్నో రెట్లు పెరుగుతాయి. ఎక్కువ అద్భుతాలను పొందడానికి మరియు సత్కర్మను సంపాదించుకోవడానికి మీకు జరిగిన అద్భుతాలను ఇతరులతో పంచుకోండి. మీరు ఈ అద్భుతాన్ని విని ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే మీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మనము ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ అద్భుతాన్ని శ్రద్ధగా వింటాము. నమస్తే, శ్రీ అమ్మా భగవాన్ శరణం. గత 5-6 రోజులుగా మా ఇంట్లో జరుగుతున్న అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను ప్రతిరోజు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ శ్రీమూర్తి ముందు ఉంచిన నీటిలో బుడగలు ఏర్పడడాన్ని గమనిస్తున్నాను. ఈ విధంగా సోమ ఏర్పడడాన్ని గమనించడము మరియు దానిని తాగడం వలన నేను సాక్షిభావ స్థితిలోకి వెళ్ళేలా మరియు నాలోని అంతరంగ సత్యాన్ని చూసేలా, తద్వారా లోతైన నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళేలా సహాయపడింది. నా అంతరంగంలో సంఘర్షణ తగ్గిపోయింది. అలాగే ఇంతకు ముందున్న ప్రతికూల అంతరంగ సంభాషణ సానుకూల సంభాషణగానైనా లేదా పూర్తి నిశ్శబ్దంగానైనా మారిపోతుంది. నాలో ప్రేమ, కరుణలు నిండిపోతున్నాయి మరియు నేను నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో అనుసంధానాన్ని అనుభూతి చెందుతున్నాను. మా ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఆనంద స్థితిలో మరియు కృతజ్ఞతా స్థితిలో జీవిస్తున్నారు. ఈ అద్భుతాన్ని ప్రసాదించినందుకు మరియు మా కుటుంబం పైన ఎనలేని ప్రేమను కురిపించినందుకు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవానికి మా అనంత కోటి కృతజ్ఞతలు. ఎల్లప్పటికీ మీ పాద పద్మాలకు మా ప్రణామములు. పూజా విధానం: పరంకరుణ పరంజ్యోతి విశిష్ట ఆలయ దర్శనం. ప్రతి సాక్షాత్కారము నా సాక్షాత్కారమే. పరంకరుణ పరంజ్యోతి. పరంకరుణ పరంజ్యోతి మహావాక్యాలు. గుర్తుంచుకోండి, మీరు నాకు చాలా ప్రియమైన వారు. నేటి బోధన: మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుండి ప్రయాణాన్ని ప్రారంభించండి. మీరు ఉండాలనుకున్న చోటు నుండి కాదు. శ్రీ అమ్మా భగవాన్. ఈరోజు మనము పరంకరుణ పరంజ్యోతి చేసిన భౌతిక అద్భుతాలను చూడబోతున్నాము. నమస్కార ముద్రలో ఉండి గంటలు మ్రోగడంపై దృష్టిని నిలపండి. ఇది మెదడు యొక్క కుడి మరియు ఎడమ భాగాలను సమన్వయం చేస్తుంది. మీరు ఈ అద్భుతాలను చూస్తూ మీ ఇళ్లలో భౌతిక అద్భుతాలు జరగాలని శ్రీ పరంజ్యోతిని ప్రార్థించండి. విశుద్ధి చక్రాన్ని సక్రియం చేయడం. ఈరోజు మనము విశుద్ధి చక్రంపై దృష్టిని నిలుపుతాము. ఇది ముదురు నీలం రంగులో 16 రేకులను కలిగిన పద్మం ఆకారంలో ఉంటుంది. దీనిలో జ్యోతిని కలిగిన నీలిరంగు అర్ధచంద్రాకృతి ఉంటుంది. ఇది కంఠం స్థానంలో ఉంటుంది. ఈ చక్రధ్యానం మీకు పవిత్రతని ప్రసాదిస్తుంది. శంఖానాదం వింటున్నప్పుడు పూజా అనుగ్రహాన్ని అందుకోండి. పరంకరుణ పరంజ్యోతికి మీ కృతజ్ఞతలు తెలియచేయండి. భజన సంకీర్తనలో పాల్గొనండి. नमः। ॐ
లోకమే, స్వచ్ఛమైన జీవమున్న సత్యలోకమే. పరం జ్యోతి పరం జ్యోతి జయ పరం జ్యోతి, పరం జ్యోతి పరం జ్యోతి జయ పరం జ్యోతి. చెప్పలేని చిత్రమున్న వింత లోకమే, చింతలన్నీ కడతీర్చు రమ్యలోకమే. పరం జ్యోతి పరం జ్యోతి జయ పరం జ్యోతి, పరం జ్యోతి పరం జ్యోతి జయ పరం జ్యోతి. విధి వ్రాతను మార్చివేయు పుణ్యలోకమే, సాటిలేని కరుణగల్ల ప్రేమలోకమే. పరం జ్యోతి పరం జ్యోతి జయ పరం జ్యోతి, పరం జ్యోతి పరం జ్యోతి జయ పరం జ్యోతి. భక్తజనులు కలగన్న దివ్యలోకమే, దేవతలే ఆడిపాడు స్వర్గలోకమే. పరం జ్యోతి పరం జ్యోతి జయ పరం జ్యోతి, పరం జ్యోతి పరం జ్యోతి జయ పరం జ్యోతి. எனக்குள் வாழும் கடவுள் நீ, ஆத்ம நண்பன் நீ, ஆத்ம நண்பன் நீ, எனக்குள் வாழும் கடவுள் நீ. உயர்ந்த கருத்தை அறிவில் விதைக்க உதிர அணுக்குள் உறைந்தவன் நீ.
పొగడిన మాటల